గురజాల రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆర్డీఓవి మురళీకృష్ణ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 1947వ సంవత్సరం ఆగస్టు 15న మన స్వాతంత్రం వచ్చినప్పటికీ మన భారతదేశానికి రాజ్యాంగం అమలు చేసింది జనవరి 26న అన్నారు. అందరికీ, స్టాఫ్ అందరికీ, విలేకరులందరికీ నమస్కారం. బాలబాలందరూ కూడా నా ఆశీస్సులు. ఈరోజు మన దేశం అంతా కూడా 77వ గణతంత్ర దినోత్సవ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు, బాలబాలందరికీ 1947 ఆగస్టు 15న మనం ఏం జరుపుకుంటాం? మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం. అలాగే జనవరి అప్పుడు ఏమైంది? అప్పుడు మామూలుగా 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్రం వస్తే 1950 సంవత్సరం జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కాబట్టి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు కాబట్టి జనవరి 26 తారీఖున ఏం చేస్తున్నాం? దేశవ్యాప్తంగా మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. అంటే 47 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే ఆ తర్వాత 1950 సంవత్సరం జనవరి 26న మనం రాజ్యాంగాన్ని రచించుకుని డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు చూస్తున్నారు కదా, వారి యొక్క సారథ్యంలో రాజ్యాంగాన్ని మన దేశానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని రచించుకుని సుపరిపాలన అందించాలని చెప్పని ఆ రోజు మహానుభావులు అందరూ కూడా స్వాతంత్రం రావడానికి చాలామంది కృషి చేశారు. ఈ రాజ్యాంగం అమల్లోకి రావడానికి ఆ రాజ్యాంగాన్ని ఇంచుమించు 3 సంవత్సరాలు అనేక దేశాల నుంచి మంచి మంచి పాయింట్స్ని మన దేశంలో ఉన్న పరిస్థితికి అనుగుణంగా తయారు చేసుకుని అది రిపబ్లిక్ డేని మనం జరుపుకుంటూ ఉన్నాం. కాబట్టి భారతీయులందరూ కూడా, అప్పుడున్న నాయకులందరూ కూడా మీరు పుస్తకాలు చదువుకుంటూ ఉంటారు. గాంధీజీ, అక్కడ గాంధీ గారిని చూస్తున్నాం, మహాత్మా గాంధీజీ గారిని. మరి ఏ విధంగా అయినా సత్యాగ్రహం, అహింస అనే సిద్ధాంతాల ద్వారా మన పోరాడారు స్వాతంత్ర పోరాటానికి. భారతీయులందరూ కూడా అనుకోవాలి, మంచి అవకాశాలు గవర్నమెంట్ కూడా మీకు స్కూల్స్లో కూడా మీకు మంచి బ్యాగ్స్ కావచ్చు, తర్వాత మంచి బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, మంచి ఉపాధ్యాయులను కూడా మీకు ట్రైన్డ్ టీచర్లను కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీ తల్లిదండ్రులు, తర్వాత మీ ఉపాధ్యాయులు చెప్పిన దాన్ని కూడా బాగా చదువుకుని మీరు చక్కగా ఈరోజు ఏదో మనం సెలవిస్తారు. ఈరోజు అంతా జనవరి 26వ తారీఖున ఏదో మనం జెండా ఎగరేస్తారు. అంతటికీ కాకుండా మీ పుస్తకాలు చదువుకున్న గొప్ప గొప్ప నాయకులను కూడా స్మరించుకుంటూ మనం కూడా మంచి అలవాట్లతో, మంచి ఆలోచనతో మనం కూడా చేసుకుంటే, మీ స్థాయిలో చేసుకుంటుంటే మంచి భావి భారత పౌరులుగా తీసుకెళ్తారు. మరొకసారి అందరూ కూడా మన రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. గణతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొంటున్నాము. ఈరోజు గౌరవ రెవెన్యూ డివిజనల్ అధికారి మరియు సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ శ్రీ వి మురళీకృష్ణ గారి యొక్క సారథ్యంలో యొక్క వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా ఉద్దేశించి ముందుగా తహసీల్దార్ దుర్గేశ్వరరావు గారిని ఈ రోజున 77వ గణతంత్ర వేడుకలు జరపడానికి మనమంతా సంసిద్ధం అయి ఉన్నాము. ఈ రోజున ఎంతో త్యాగాలతో కూడుకున్నటువంటి స్వాతంత్రాన్ని తెచ్చుకున్న తర్వాత మన రాజ్యాంగాన్ని రాసుకొని ఈ రోజున మన రాజ్యాంగం బద్ధంగా ఈ రోజున గణతంత్ర వేడుకలు జరుపుకోవడానికి మనం ఎంతో కృషి చేసినటువంటి నాయకుల్ని, అట్లాగే స్వాతంత్ర సమరయోధుల్ని మనం స్మరించుకుంటూ వారి యొక్క త్యాగాలని స్మరించుకుంటూ రాబోయే భవిష్యత్తు తరాలకి మనకి తోడుగా అందరూ యొక్క మనల్ని కోరుకుంటూ మన భవిష్యత్తు తరాలకు చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను.